డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థించినా ఆందోళనలు చేసినా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదు అని డిఎస్సి అభ్యర్థులు మరో అస్త్రాన్ని సంధించారు. ఇక జన్మలో కాంగ్రెస్ కు ఓటు వేయబోమని, ఇతరులెవ్వరినీ ఓటు వేయనివ్వబోమని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు సీఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ డిఎస్సి అభ్యర్థులు బుధవారం హైదరాబాద్లో బహిరంగ లేఖ విడుదల చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయబోమని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కాంగ్రెస్ కు ఓటు వేయకుండా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులమైన మేము డిఎస్సి పరీక్ష వాయిదా వేయకుండా, ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం ఇవ్వకుండా, మా డిమాండ్లను నెరవేర్చకుండా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోము అని, కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని కుటుంబ సభ్యులు, బంధువుల్లో ప్రచారం చేస్తామని ప్రమాణం చేస్తున్నామంటూ పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఇతమిద్దంగా పేర్లంటూ లేని ఆ లేఖ పూర్తి సారాంశం ఇలా ఉంది. శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమస్కరించి తెలియచేయున్నది. మేము డిఎస్సి స్టూడెంట్స్ గత నెల రోజులుగా డిఎస్సి పోస్ట్ పోన్ గురించి రోడ్ల మీద ధర్నాలు చేయడం జరుగుతోంది. మీరు ఇంతవరకు స్పందించలేదు. పైగా మా వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరినాక ఎవరు మాకు సపోర్ట్గా ఉంది? మీరు దాటవేయడానికి చెప్పే ముచ్చట అని అర్థమవుతుంది. పోస్టులు అమ్ముకున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మీకే తెలియాలి. పరీక్ష పోస్ట్ పోన్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేంటో మాకు అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చెబుతున్నాం, 2,90,000 మంది డిఎస్సి రాస్తున్నారు. మీరు 11,000 పోస్టులు వేశారు. 2,90,000 మందిలో 11,000 మంది మాత్రమే జాబులు కొడతారు. మిగతా నిరుద్యోగులు మీ కాంగ్రెస్ పతనానికి కారకులవుతారు. గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్ మీరు జరపాలని ఫిక్స్ అయ్యారని, పోస్ట్ పోన్ చేయరు అని మాకు అర్థమవుతోంది. నీకు కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా. సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఉంది, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఏ కాంగ్రెస్ నాయకుడికి ఓటు వేయం. అడుగడుగునా మీకు అడ్డుపడతాం. ఒక్కొక్క స్టూడెంట్ తలుచుకుంటే ఏం జరుగుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే అర్థమవుతుంది. నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా నవ్వుతూ ఫోన్లో ముచ్చట్లు చెబుతున్నారు. మీలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు మమ్మల్ని మేమే కొట్టుకోవాలి. ఇక నుండి చూడండి, మా ఆత్మ సాక్షిగా చెబుతున్నాం. జన్మలో కాంగ్రెస్ కు ఓటు వేయం. మా తల్లిదండ్రులను, మా చుట్టాలను, అన్నదమ్ములను కలిసి ప్రతి ఒక్కరికి చెబుతాం. కాంగ్రెస్ కు ఓటేస్తే కలిగే నష్టాలపై ప్రచారం చేస్తాం. మా మీద పోలీసులు చేసిన దాడిపై మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లంతా కలిసి రోడ్ల మీద చేసిన ధర్నాలకు, ఆందోళనలకు మీరు స్పందించలేకపోయారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలైంది. మేము కాంగ్రెస్ వస్తే బాగుపడతామనుకున్నాం. చదువుకునే టైం ఇస్తలేరంటే రాను రాను మా పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. నువ్వు డబ్బులే పంచుకో, ఏమన్నా చేసుకో. ఎలక్షన్ల ఎవ్వరం నీకు ఓటు వేయం. కాంగ్రెస్ కు ఓటేయనీయం. మేమింతవరకు ఏ పార్టీ శ్రేణుల దగ్గరికి పోలేదు. మద్దతు ఇవ్వాలని కూడా అడగలేదు. ఎందుకంటే కాంగ్రెస్ న్యాయం చేస్తుందని నమ్మినాం. కానీ మీలాంటి మూర్ఖులను ఎన్నుకున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తేనే లేకపోతే నీ పతనం మొదలైంది. చూసుకోండి.